నమస్కారం. ఈరోజు మనం జెడ్పీహెచ్ఎస్ పేరూరులో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నాం. సందర్భం ఏంటంటే జెడ్పీహెచ్ఎస్ పేరూరు స్కూలు 1950 అకాడమిక్ ఇయర్లో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 2026 అకాడమిక్ ఇయర్ ఎండింగ్ నాటికి 75 ఇయర్స్ పూర్తి చేసుకుంటుందన్నమాట. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే ఆత్మకూరు తాలూకాలో ఒకప్పుడు తాలూకాలు ఉన్న సమయంలో ఆత్మకూరు మొత్తం తాలూకాలో ఫస్ట్ స్కూల్ ఆత్మకూరు అమరచింత తర్వాత పేరూరులోనే స్కూల్ ఉందన్నమాట. అంటే మన దేవరకద్ర మండల కేంద్రం కానీ కౌకుంట్ల కానీ ఎలాంటి పెద్ద గ్రామాల్లో సమీపంలో హై స్కూల్ లేని సమయంలో మన పేరూరులో హై స్కూల్ అనేది ఉందన్నమాట. అంటే ఇప్పటి వరకు దాదాపు హెచ్ఎస్సి 1963-64లో ఫస్ట్ హెచ్ఎస్సి బ్యాచ్ బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొదలు పెడితే 2026 మొన్న ఎగ్జామ్స్ రాసిన వరకు 63 బ్యాచ్లు హెచ్ఎస్సి అండ్ ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సుమారుగా ఒక 3000 నుంచి 3500 మంది విద్యార్థులు ఇక్కడ 10వ తరగతి వరకు లేదా ఆనాటి హెచ్ఎస్సి అంటే 11వ తరగతి వరకు చదువు పూర్తి చేసుకొని ఉన్నారనమాట. అయితే మాకు ఈ 75 ఇయర్స్ సెలబ్రేషన్ చేయాలని మా పూర్వ విద్యార్థులు అన్ని బ్యాచ్ల వాళ్ళు ఒక ఆలోచన చేసి 10 నెలల క్రితం నుంచే ఈ గ్రౌండ్ వర్క్ అనేది చేయడం జరిగింది. 63 బ్యాచెస్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించడానికి మేము సోషల్ మీడియాను టెక్నాలజీని వాడుకొని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడము, అలాగే వాళ్ళందరి కూడా నెంబర్స్ సేకరించి కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఒక 10 నెలలు కృషి చేస్తే దాదాపు అన్ని బ్యాచెస్ మాకు టచ్లోకి రావడం జరిగిందనమాట. అలాగే ఈ 75 సంవత్సరాలలో ఇక్కడ పనిచేసిపోయిన హెడ్ మాస్టర్స్ కానీ అలాగే ఉపాధ్యాయులు కానీ అందరినీ కూడా మేము సమీకరించడానికి ప్రయత్నం చేశాము. దాదాపు 100 నుంచి 150 మంది ఉపాధ్యాయులు మాకు టచ్లోకి వచ్చారు. సో వీళ్ళందరినీ సమీకరించుకున్న తర్వాత ఒక సెలబ్రేషన్ 1 డే సెలబ్రేషన్ గ్రాండ్గా చేద్దామని డిసైడ్ అయ్యి ఏప్రిల్ 19వ తారీఖు ఈ సెలబ్రేషన్ జరపబోతున్నాం. అంటే రేపు ఏం జరగబోతుందంటే ఉదయం 6 గంటలకు పూర్వ విద్యార్థుల ప్రభాత బేరీ పేరూరు గ్రామంలో జరగబోతుంది అనమాట. అంటే మేము గతంలో చదువుకున్నప్పుడు ఆగస్టు 15కు 26 జనవరికి ఎట్లయితే పేరూరులో ప్రభాత బేరీ జరిగేదో అలా పూర్వ విద్యార్థులమంతా మేము రేపు ప్రభాత బేరీ చేయబోతున్నాం. అలాగే 9 గంటలకు పూర్వ విద్యార్థులమందరం కూడా ప్రేయర్ చేయబోతున్నాం ఇదే స్కూలు స్టేజ్ ముందు. అప్పుడు పనిచేసిన పీఈటీ సార్ పెంటయ్య సార్ అని 16 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాడు, కొన్నూరు గ్రామము. ఆ సార్ వచ్చి మా అందరికీ డ్రిల్ చేయించబోతున్నాడు, ప్రేయర్ చేయించబోతున్నాడు. ఇది 9 గంటలకు ఉంటుంది. అలాగే 9:30కి ఎవరైతే మా పూర్వ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా గ్రాండ్గా వాళ్ళను వెల్కమ్ చెప్తూ ఈ గేటు నుంచి స్టేజ్ దగ్గర వరకు మేము పూల వర్షం కురిపించుకుంటూ వాళ్ళను స్వాగతం చెప్పబోతున్నాం అనమాట. అలాగే ఈ కార్యక్రమంలో మాకు గెస్టులుగా ఎమ్మెల్యే గారు, అలాగే మినిస్టర్ గారు, కలెక్టర్ గారిని కూడా మేము ఆహ్వానించాము. డిఈఓ గారిని, ఎండిఓ గారిని, ఎంఆర్ఓ గారిని, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారిని, ఎస్ఐ గారిని, అంత అఫీషియల్స్ని అంతా కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే ఈ 75 సంవత్సరాల నుంచి మా స్కూల్ కోసం, మా విద్యార్థుల కోసం, మా ఉపాధ్యాయుల కోసం ఎవరైతే మా ఊర్లో ఉన్న దాతలు చాలామంది అనేక రూపాల్లో వాళ్ళందరూ మాకు సహకరించారు. వాళ్ళందరినీ కూడా రేపు మేము గెస్టులుగా ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఈ కార్యక్రమం ఈవినింగ్ కల్చరల్ నైట్ కూడా ఉంటుంది. ఎమ్మెల్సీ గోరెటి ప్రజా గాయకుడు ఎమ్మెల్సీ మన జిల్లావాసి గోరెటి వెంకన్నను మేము చీఫ్ గెస్ట్గా సాయంత్రం ప్రోగ్రాంకు ఇన్వైట్ చేస్తున్నాము. కల్చరల్ నైట్ 7 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 11 గంటల వరకు కల్చరల్ నైట్ ఉంటుంది. పూర్వ విద్యార్థులు కేవలం పేరూరు వాళ్ళు ఈ స్కూల్లో చదువుకోలేదు. పేరూరుకు చుట్టుపక్కల ఉన్న రాచాల, గోపన్పల్లి, అలాగే కౌకుంట్ల, వెంకంపల్లి, వెంకటగిరి, రేక్లంపల్లి, వర్నే, ముత్యాలంపల్లి, కన్మనూరు, అడ్డాకుల, అలాగే పేరూరులో హాస్టల్ ఉంది. 1967 నుంచి హాస్టల్ ఉండడం వల్ల ఈ జిల్లాలో ఉన్న 15 మండలాల నుంచి చాలామంది విద్యార్థులు ఉండి హాస్టల్లో ఉండి ఇక్కడ చదువుకున్న పరిస్థితి ఉందన్నమాట. వాళ్ళందరినీ మేము ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే పేరూరుకు ఎవరైతే చుట్టాలు ఉన్నారో చాలామంది చుట్టాల ఇళ్లల్లో ఉండి కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది టీచర్స్గా, హెడ్ మాస్టర్స్గా
ఎస్ఐలుగా, సిఐలుగా, కానిస్టేబుల్స్గా, రెవెన్యూ ఎంప్లాయీస్గా, ఎంఆర్ఓలుగా, ఎండిఓలుగా, డాక్టర్స్గా, లాయర్స్గా చాలామంది ఉన్నారు. హైకోర్టు లాయర్స్ స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే లాల్కోట వెంకటాచారి గారని 1964-65 బ్యాచ్, ఆయన కౌకుంట్ల నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ 10th క్లాస్ ఆయన హెచ్ఎస్సి, ఆనాటి హెచ్ఎస్సి కంప్లీట్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంటర్ అయ్యి ఆయన దేవాదాయ శాఖలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే స్టేట్ జాయింట్ కమిషనర్గా రిటైర్ అయ్యారు. అంత పెద్ద పెద్ద చరిత్ర కలిగిన వాళ్ళు మా పూర్వ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానించాం. వాళ్ళందరూ కూడా రేపు వస్తున్నారు. సో ఈ సందర్భంగా మన ఈ ప్రెస్ మీట్కి వచ్చిన సిఐ గారు, ఎస్ఐ గారు అండ్ అరవింద్ అన్న, వీళ్ళందరూ కూడా పూర్వ విద్యార్థులకు మీరు కూడా సందేశం ఇవ్వాలని, అలాగే పేరూరు గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ మేము చేస్తున్నాము. ఆ విషయం కూడా పెద్దలు చెప్పాలని కోరుతూ, సార్ మీరు. అందరికీ నమస్కారం. రేపు అంటే 19 ఏప్రిల్ 2026 నాడు పేరూరు జెడ్పిహెచ్ఎస్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది పెద్ద మొత్తంలో చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇటువంటి ప్రోగ్రాం ఎవరు చేయరు. 75 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇప్పటివరకు రన్ అవుతుండడం, దాన్ని ఇంత పెద్ద మొత్తంలో అంటే అందరూ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. దానికి సంబంధించి అంటే ఏర్పాట్లు అన్నీ కూడా భారీ స్థాయిలో ఉన్నాయి కాబట్టి దీని బందోబస్తు ఏర్పాట్లు చూడడానికి కానీ ఇక్కడికి వచ్చినాము. దీని ప్రాపర్ బందోబస్తు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, నైట్ వరకు ఉంటుంది కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా అన్ని స్థాయిలలో బందోబస్తు ఏర్పాట్లు నేను, మా ఎస్ఐ గారు, దేవరకథ ఎస్ఐ నాగన్న గారు ప్రాపర్గా మేము చూసుకుంటాం. మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా, ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకునే బాధ్యత మా పోలీస్ తరఫున మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ రేపు జరగబోయే పేరూర్ హై స్కూల్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి ఈ స్కూల్ నుంచి పై చదువులు చదివి ఎన్నో ఉన్నత స్థానాలకు వెళ్ళారు. అటువంటి వాళ్ళు అందరూ, ఈ స్కూల్లో చదివిన విద్యార్థులందరూ రేపు మరొక్కసారి ఈ స్కూల్ని దర్శించి వారు చదువుకున్న చిన్నప్పటి జ్ఞాపకాలను, వాళ్ళు ఈ స్కూల్లో వాళ్ళు గడిపిన క్షణాలను గుర్తు చేసుకోవడానికి తప్పకుండా ఈ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి రావాలని, అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది ఈ స్కూల్లో చదివారు. ఈ స్కూల్ నుంచి చాలా అనుబంధం ఉంది కాబట్టి వారు కానీ వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఈ కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఎందుకంటే నాకు తెలిసి ఇటువంటి కార్యక్రమం ఈ చుట్టుపక్కల ఎప్పుడు కూడా జరగలేదు. ఇది ఫస్ట్. దీన్ని చూసి ఇంకా ప్రతి స్కూల్లో కూడా 25 years 50 years ఆ కార్యక్రమాలు చేయాలని, అటువంటి కార్యక్రమం చేసేటట్టు మనమే పేరూరు గ్రామం నుంచే నాంది పలికి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ గ్రామ ప్రజలకు, అదేవిధంగా ఇది కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను.